దాంతో ఉన్నావనుకో మహారాణి తమ్ముడిగా అన్ని భోగాలు అనుభవిస్తావు. దాని అదృష్టాన్ని పంచుకుంటావురా. అదే ఆ దరిద్రపు కొట్టు దానితో ఉంటే ఏమొస్తుందిరా? దాని దురదృష్టం తప్ప. ఆపు ముసల్దానా, ఆపు ముసల్దానా, ఆపు ముసల్దానా. ఇంకొక్క మాట మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు. ఎంత పొగర్రా నీకు! పెద్దదాన్నన్న గౌరవం కూడా లేకుండా నన్నే ఇంత మాట అంటావా? నువ్వు చేసిన పనికి మాలిన పనికి గౌరవించడం కూడానా? వైదేహి అక్క దురదృష్టవంతురాలు కాదు, అదృష్టవంతురాలు. తనే మహారాణి. కానీ నువ్వు పిశాచంలా తన అదృష్టాన్ని పీక్కున్నావు. ఏంట్రా నీ పిచ్చివాగుడు? 4 తగిలించారంటే పిచ్చి మొత్తం దిగిపోతుంది. ఎంత కుళ్ళుబొద్దానివే నువ్వు! నిన్ను కొడతావా? కొట్టు. బయటికి పోయి నిజం చెప్పానంటే అందరూ కలిసి నీ పిచ్చి దించేస్తారు. పాపం వైదేహి అక్క దేవాంశ్ బాబుని ప్రేమించింది. ఇప్పుడు పువ్వు నీ చేతికిచ్చాను, రేపు పూలే నీ తల్లో పెడతాను. ఇదే నా కోరిక, నెరవేరాలని నువ్వు కూడా కోరుకో. పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కంది. ఆ రామయ్య కరుణించి ఇద్దరికి పెళ్లి జరిపిస్తే నువ్వు సూర్పణకల మధ్యలో దూరి ఇద్దరిని విడదీసేసావే. ఏం అన్యాయం చేసిందే నీకు? ఎందుకింత ద్రోహం చేసావు? ఇన్నాళ్ళు అక్కని తిట్టినా కొట్టినా పెద్దదానివి చాదస్తులే అని చూస్తూ ఊరుకున్నాను. కానీ అక్క జీవితాన్ని నాశనం చేస్తానంటే మాత్రం ఊరుకునేదే లేదు, ఊరుకునేదే లేదు, ఊరుకునేదే లేదు. ఇప్పుడే వెళ్ళి దేవాంశ్ బాబుతో నిజం చెప్పేస్తాను. ఏయ్, పిలిచేది నిన్నే, వినపడట్లేదా? ఇలా రా. నా పేరు ఏ కాదు, వై.
దేహి. నేనెవరో తెలుసా? రాజావారి ఇంటి పెద్ద కోడల్ని. రాజావారైనా సరే ఎవరినైనా పిలవాలంటే పేరు పెట్టే పిలవాలి. అప్పుడే పలుకుతారు. ఏమీ లేకపోయినా పొగరు మాత్రం బాగానే ఉంది. సరే, పెళ్లి కూతురు నీ చెల్లెలే కదా, మరి పెళ్లిలో నువ్వెక్కడా కనిపించలేదేంటి? మాట్లాడవేంటి? పెళ్లి కూతురు నీ చెల్లెలు కాదా? లేక చెల్లెలు పెళ్లి కూతురు స్థానంలో లేదా? కొత్త పెళ్లి కూతుర్లా చేతులకి గోరింటాకు. నువ్వు పెళ్లి కూతుర్లా రెడీ అయ్యావు. పెళ్లి జరిగింది నీకా, మీ చెల్లెలికా? పెళ్లి కూతురు మాత్రమే గోరింటాకు పెట్టుకుంటుందా? ఇంకెవరు పెట్టుకోరా? అయినా సంబంధం మాట్లాడింది మీరు. దగ్గరుండి పెళ్లి చేసింది మీరు. ఎవరు పెళ్లి కూతురో మీకు తెలీదా? తెలియాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయిలే గాని, నువ్వు పెద్ద కూతురువి కదా, మరి మీ నాన్న నీ పెళ్లి ముందు చేయకుండా మీ చెల్లెలు పెళ్లి చేశాడేంటి? నేను మా నాన్నకి కొడుకు లెక్క. పెళ్లిడికొచ్చిన చెల్లెలు ఇంట్లో ఉండగా ఏ అన్నా ముందు పెళ్లి చేసుకోడు. అయినా మీకు కావాల్సింది మా చెల్లెలు. పెళ్ళైపోయింది కదా, నా పెళ్లి గొడవెందుకు? చెప్పా కదా, ఏమీ లేకపోయినా పొగరుకేం తక్కువ. ఏమీ లేని ఇళ్లల్లో ఎగుడు దిగుడులుంటాయి. మీ ఉన్నవాళ్ల ఇళ్లల్లాగా నునుపుగా ఉండవు. కాస్త చూసుకొని అడుగులు వేయండి. జాగ్రత్త. దీనికి బాగా సెగలున్నాయత్తయ్య. సమయం చూసి దీని సంగతి తేల్చాలి. ఆ సంగతి తర్వాత. మనకు కావలసిన విషయం తేల్లేదు, దాని గురించి ఆలోచించు. తేలకుండా అదెక్కడికి పోతుంది? దీని చెల్లెలెక్కడికి పోతుంది? నీ దృష్టిలో పడ్డము కష్టమే, నీ దృష్టిలో పడ్డవాళ్ళు తప్పించుకోవడము కష్టమే. ఇక వైదేహి పని అయిపోయినట్టే. ఇంత తిరిగినా ఏం జరిగిందో ఖచ్చితంగా తెలుసుకోలేకపోయాం ఊర్మిళ. ఎవరిని అడిగితే తెలుస్తుంది?
ముసల్దాన్ని అడుగు. అందరికంటే అది పెద్ద ఖతర్నాక్. చెప్పదు. అడిగితే పోయేదేముంది? ఆవేశంలో కొంచెం నోరు జారినా చాలు కదా. నువ్వు చెప్తే నూతులోనైనా దూకుతాను. ఆ ముసల్దాన్ని అడగలేనా? బామ్మగారు, ఆ ఏమిటి నాయనా? ఆ, ఏం లేదు. పెళ్లి జరిగింది కదా, తాళి మీ మనవరాలు సియా మెడలోనే కదా కట్టాడు. లేకపోతే నీ మెళ్ళో కడతాడా? మంచి జోక్ బామ్మగారు, మంచి జోక్. నా డౌట్ ఏంటంటే, రాత్రి పెళ్లి జరిగేటప్పుడు సియా ఇంట్లోనే ఉందా? ఈ ఇంట్లో లేదు బాబు. వామ్మో, వీడేంటిలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నాడు? కొంప తీసి తెలిసిపోయిందా? మండపంలో పెళ్లి జరిగితే పెళ్లి కూతురు ఇంట్లో ఎలా ఉంటుంది నాయనా? అసలు బుద్ధుండే మాట్లాడుతున్నావా? అది కాదు బామ్మగారు, అసలు నా డౌట్ మీకు అర్థం కావట్లేదు. ముసుగేసి తాళి కట్టించారు కదా, ఆ ముసుగులో ఉన్నది సియానా, లేకపోతే సియా బదులు వేరే ఎవరైనా అమ్మాయి మెడలో తాళి కట్టించారా అని. ఎలా కనిపిస్తున్నావురా మీ కంటికి? ఆ పిల్లల్ని మార్చి తాళి కట్టించే వాళ్ళలా కనిపిస్తున్నామా? మగ పెళ్లి తరఫు వాడివని ఒక్క దెబ్బతో వదిలేస్తున్నాను. మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసావనుకో ప్రాణాలు తీస్తాను. తప్పా? అయ్యో మారుతి, నిన్నెవరు కట్టేశారు? ఏమే తాళి తీసేవే అంటే ఉంచుకుంటాను, ఎవరికీ చెప్పను అని అక్కడ నంగరాజ కబుర్లు చెప్పి ఇక్కడ నా మనవడికి అంతా చెప్పేసి నా మీదకే రెచ్చగొట్టి పంపిస్తావా? ఏ ముసల్దానా, షో! అక్క, నువ్వు ఇంకేం ఆలోచించొద్దు. దేవాంశ్ బాబుకి నిజం చెప్పు. వెళ్ళక్క, వెళ్ళు, వెళ్ళక్క. వెళ్ళవే, వెళ్ళు. నువ్వు నిజం బయట పెడితే ఏం జరుగుతుందో తెలుసు కదా.
ఏం జరుగుతుంది? మళ్ళీ చస్తాను అని బెదిరిస్తావా? మనల్ని చంపుకు తింటుంది గాని అక్క ఈవిడ చావదులే, నువ్వెళ్ళు. రేయ్, చచ్చేది నేను కాదురా, మీ నాన్న. అక్క నానమ్మ మాటలు పట్టించుకోవద్దు, ఏదో ఒకటి చెప్పి నిన్ను ఆపాలని చూస్తుంది. వెళ్ళక్క. అలాగే అనుకుని పోయి చెప్పవే. ఆ కూతురు పెళ్ళైపోయిందని హాయిగా ఉన్నాడు నా కొడుకు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే గుండె ఆగి పుట్టుక్కోమంటాడు. నాన్నకేం కాకూడదు నానమ్మా, అలా అనొద్దు. అలా అయితే నువ్వు నోరు మూసుకోవడమే కాకుండా వీడి నోరు కూడా మూయించు. అక్క ఒప్పుకోవద్దు, ఒప్పుకోవద్దు. అయినా నువ్వు ప్రేమించడం ఏంటి, పెళ్లి చేసుకోవడం ఏంటి, సియాక్క కోడలుగా వెళ్ళడం ఏంటి? ఇది అన్యాయం అక్క. ఆపరా, ప్రేమ ప్రేమ అని ఇంకొకసారి అనొద్దు. అసలు నా ప్రేమ గురించి ఎవరికి తెలీదు. తెలుసు తెలుసు తెలుసు. నువ్వు వాడిని ప్రేమించిన సంగతి తెలుసు, వాడు నిన్ను ప్రేమించిన సంగతి తెలుసు. గాజులేసుకున్న నీ చేతుల్ని తడుముతూ ప్రేమ కురిపించాడే. అప్పుడే తెలిసిందే నీ ప్రేమ భాగవతం. ఇప్పుడు చెప్తున్నాను, నా ప్రాణం ఉండగా ఈ చేయి వదలను. చెప్తానే, చెప్తా. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తా. నా మనవరాలి ఆ కోటకి రాని. అంటే నేను ప్రేమించానని తెలిసి ఇదంతా చేసావా నానమ్మా? అవునే, అయితే ఏంటి? ప్రేమిస్తే పెళ్లి చేసేయాలా? ప్రేమ ఎవ్వడికైనా పుడుతుందే, కానీ పెళ్లి జరగాలంటే రాసి ఉండాలే. ఆ రాత నా మనవరాలికి రాసింది. అందుకే నా మనవరాలతో పెళ్లి కుదిరింది. ఏదో పొరపాటున 3 ముళ్ళు పడ్డాయి కదా అని ఆ కోటకి కోడలైపోయావనుకుంటే అది నీ కర్మ.
అయినా నీ మొహానికి ప్రేమెందుకే ఆ? పోనీ ప్రేమిస్తే ప్రేమించావు. నీలాగా ఏ దిక్కుమాలిన వాడినో ప్రేమించకుండా నా మనవరాలతో సంబంధం కుదిరిన వాడే కావాల్సొచ్చాడా? ఆ? నీ మీద నమ్మకం ఉంది వైదేహి. వివరాలు చెప్పలేదంటే భారం మోసావని అర్థమవుతుంది. ఇప్పుడేం అడగను. ఈ పెళ్లిలో సియా మాత్రమే తల వంచాలి. అది అందరూ గుర్తుపెట్టుకోండి.